Now I am explaining when resistors are connected in series. So ఇప్పటి వరకు మనము డిఫరెంట్ టర్మ్స్ మనము ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో వాట్ ఆర్ ద డిఫరెంట్ టర్మ్స్ ఐ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్. దాని తర్వాత బేసిక్ లాస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు ఇంకా మనం సర్క్యూట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఆ సర్క్యూట్లోకి ఎంటర్ అయ్యే ముందు రెసిస్టర్స్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, రెసిస్టర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, రెసిస్టర్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, వోల్టేజ్ ఎలా ఉంటుంది, కరెంట్ ఎలా ఉంటుంది, పవర్ ఎలా ఉంటుంది, సేమ్ రెసిస్టర్స్ని ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది. ఇవి రెండు సెపరేట్గా చదివిన తర్వాత మనం కాంబినేషన్ చదువుకుంటాం. అంటే ఆ సర్క్యూట్లో రెసిస్టర్స్ కొన్ని సిరీస్లో ఉంటాయి, కొన్ని ప్యారలల్లో ఉంటాయి. సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ దాన్ని ఎలా సింప్లిఫై చేయాలని నేర్చుకుంటాం. ఆ సింప్లిఫికేషన్లో కొంచెం కాంప్లికేట్ అయినప్పుడు ఏ స్పెషల్ మెథడ్ స్టార్ టు డెల్టా దట్ ఆల్సో విల్ డిస్కస్. సో మనకి ఇక్కడ టాపిక్స్ ఏంటి, ఫస్ట్ వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రెండు కాంబినేషన్లో కొన్ని మనం డిస్కస్ చేస్తాం. ఈ రెండు కాంబినేషన్ కొంచెం కాంప్లికేట్ అయినప్పుడు వీఆర్ యూజింగ్ ఎ స్పెషల్ మెథడ్ స్టార్ టు డెల్టా. ఈ 4 టాపిక్స్ చదువుకున్న తర్వాత మనకు రెసిస్టర్స్ టాపిక్ అయిపోతుంది. అప్పుడు వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు అనదర్ కాంపోనెంట్, అనదర్ డివైస్, కెపాసిటర్స్. వెళ్దాం. Here first I am considering 2 resistors. ఎన్ని రెసిస్టర్ తీసుకుంటున్నాను, 2 resistors. I am considering 2 resistors. The first resistor resistance is R1 ohms and the second resistor resistance is R2 ohms. ఇక్కడ మన కేసు ఏంటి, the 2 resistors are connected in series. ఈ రెండు రెసిస్టర్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేసాం. ఎలా కనెక్ట్ చేసాం, సిరీస్. ఆ సిరీస్లో కనెక్ట్ చేసిన రెసిస్టర్స్కి నౌ నేనేం చేస్తున్నానంటే ఏ వోల్టేజ్ V ఈజ్ అప్లయింగ్. ఏం చేస్తున్నాను, ఏ వోల్టేజ్ V. ఏ వోల్టేజ్ V ఈజ్ అప్లైడ్ టు దిస్ 2 రెసిస్టర్స్. సో సర్క్యూట్ ఈజ్ క్లోజ్. సర్క్యూట్ క్లోజ్ అయింది కాబట్టి ఏమవుతుంది, కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్. సో ఇక్కడ ఐ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టర్స్. జాగ్రత్త చూడండి. ఐ ఆమ్ కన్సిడరింగ్ 2 రెసిస్టర్స్ R1 అండ్ R2. ఆ రెండు రెసిస్టర్స్ని మనం ఎలా కనెక్ట్ చేసాం, సిరీస్లో కనెక్ట్ చేసాం. ఆ సిరీస్లో కనెక్ట్ చేసిన తర్వాత వీఆర్ అప్లైడ్ ఏ వోల్టేజ్ V. అప్పుడు ఏమైంది, ఏ కరెంట్ I ఈజ్ ఫ్లోయింగ్. ఇప్పుడు 3 క్వశ్చన్స్ అడుగుతాడు. వాట్ ఈజ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫస్ట్. దాని తర్వాత రెసిస్టర్ దగ్గర R1 దగ్గర కరెంట్ ఎలా ఉంటుంది, R2 దగ్గర కరెంట్ ఎలా ఉంటుంది, సేమ్ అక్రాస్ R1 అక్రాస్ R2 వాట్ ఈజ్ ద వోల్టేజ్. ఈ 3 క్వశ్చన్స్ని ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ. సో ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే అది, వెన్ ద 2 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఎప్పుడైతే ఈ రెండు రెసిస్టర్స్ సిరీస్లో కనెక్ట్ చేయబడ్డాయో అప్పుడు సేమ్ కరెంట్ ఈజ్ పాసింగ్ త్రూ రెసిస్టర్స్. గుర్తుపెట్టుకోండి, సేమ్ కరెంట్ ఈజ్ పాసింగ్ త్రూ రెసిస్టర్. అంటే ఒకవేళ నేను I1 కరెంట్ త్రూ రెసిస్టర్ R1, I2 కరెంట్ త్రూ రెసిస్టర్ R2 అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఏమనాలి, సేమ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టర్స్ అన్నాను కాబట్టి I ఈక్వల్ టు I1 ఈక్వల్ టు I2. రిమెంబర్, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఏం చెప్పాను, వెన్ ద 2 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ సేమ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టర్స్.
ఒకవేళ 3 రెసిస్టర్స్ ఉంటే 3 రెసిస్టర్స్ నుంచి కూడా సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. మరి 4 రెసిస్టర్స్ ఉంటే 4 రెసిస్టర్స్ నుంచి కూడా సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. అలాగే n రెసిస్టర్స్ సిరీస్లో కనెక్ట్ చేసినా కూడా సేమ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇదే క్వశ్చన్ని మిమ్మల్ని ఎగ్జామ్లో ఎలా అడుగుతాడు? వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ డాష్ ఈజ్ సేమ్. ఆప్షన్లో ఏ కరెంట్, బి వోల్టేజ్, సి ఇంకా ఏదో, డి ఇంకేదో ఇచ్చేస్తాడు. అక్కడ ఆప్షన్ ఏం చెప్పాలి? కరెంట్ ఈజ్ సేమ్. సేమ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టర్స్. మరి వాట్ అబౌట్ వోల్టేజ్? వోల్టేజ్ ఏమవుతుంది అంటే when the two resistors are connected in series the voltage will be divided. గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్ too. When the resistors are connected in series same current is flowing through resistor and the voltage will be divided. ఈ కాన్సెప్ట్తో మనం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్, నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ తయారు చేయొచ్చు. చూడండి, ఒకే ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పాను? వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ సేమ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టర్స్ అండ్ ద వోల్టేజ్ విల్ బి డివైడింగ్. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను మనకు అర్థం కావడానికి, I1 కరెంట్ త్రూ రెసిస్టర్ R1, I2 కరెంట్ త్రూ రెసిస్టర్ R2, V1 వోల్టేజ్ అక్రాస్ R1, V2 వోల్టేజ్ అక్రాస్ R2 అనుకుంటున్నాను. చూడండి జాగ్రత్త. I1 కరెంట్ త్రూ R1, I2 కరెంట్ త్రూ R2, V1 వోల్టేజ్ అక్రాస్ R1, V2 వోల్టేజ్ అక్రాస్ R2. మరి ఈ మొత్తం సర్క్యూట్కి కరెంట్ ఎంత అంటే I, మొత్తం సర్క్యూట్కి అప్లైడ్ వోల్టేజ్ ఎంత అంటే V. చూడండి టర్మినాలజీ, V అప్లైడ్ వోల్టేజ్, I the current flowing in the circuit, I1 current through resistor R1, I2 current through resistor R2, V1 voltage across R1, V2 voltage across R2. మనకి ఇక్కడ మొత్తం టర్మ్స్ ఎన్ని వచ్చాయి? V, I, I1, I2, V1, V2, R1, R2. ఇదే టర్మ్స్లో మన రకరకాల క్వశ్చన్స్ అడుగుతాడు. చూడండి, 1 by 1 ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో అవి అర్థం కావడానికి మాత్రం ఒకే ఒక కాన్సెప్ట్ చెప్పాను. ఏం చెప్పాను? వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ సేమ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టర్ అండ్ వోల్టేజ్ విల్ బి డివైడింగ్. ఆ పాయింట్ ఇక్కడ నోట్ చేస్తున్నాను, నోట్ చేసుకోండి మీరు కూడా. ఫస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ నోట్ చేసుకోండి. దాని తర్వాత ఇప్పుడు చెప్తున్న పాయింట్ని కూడా నోట్ చేసుకొని దానికి ఒక బాక్స్ పెట్టండి, కీ పాయింట్. ఏం చెప్తున్నాను? వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, అది ఆల్రెడీ మనం హెడ్డింగ్లో రాశాం, మళ్ళీ చెప్తున్నాను. వెన్ రెసిస్టర్స్ ఆర్ ఇన్ సిరీస్, రెసిస్టర్స్ ఆర్ ఇన్ సిరీస్. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాను? సేమ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టర్, కరెంట్ ఈజ్ సేమ్, సేమ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టర్స్, సేమ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టర్. దీన్నే కరెంట్ ఈజ్ సేమ్ అని కూడా అంటాడు. సేమ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టర్స్. ఇలా ఎందుకు చెప్తున్నానంటే నీకు ఐకి, I1కి, I2కి రిలేషన్ చూపిస్తున్నాను ఇక్కడ. అంటే ఏంటి? సేమ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ తో రెసిస్టర్స్ అంటే I ఈక్వల్ టు I1 ఈక్వల్ టు I2. I అనేది కరెంట్ ఇన్ ద సర్క్యూట్, I1 అనేది కరెంట్ త్రూ R1, I2 అనేది కరెంట్ త్రూ R2. అలాగే సెకండ్ పాయింట్ ఏం చెప్పాను వోల్టేజ్లో? వోల్టేజ్ విల్ బి డివైడింగ్, వోల్టేజ్ విల్ బి డివైడింగ్, డివైడెడ్. సో ఇక్కడ ఎన్ని రెసిస్టర్స్ ఉన్నాయి? 2 రెసిస్టర్స్. అప్లైడ్ వోల్టేజ్ ఎంత? V. 2 రెసిస్టర్స్ ఉన్నాయి కాబట్టి మనము 2 వోల్టేజ్ కన్సిడర్ చేస్తున్నాం. మరి 3 రెసిస్టర్స్ ఉంటే 3 వోల్టేజెస్, మరి 4 రెసిస్టర్స్ ఉంటే
4 వోల్టేజెస్, అలాగే n రెసిస్టర్స్ ఉంటే n వోల్టేజెస్. సో ఇక్కడ 2 రెసిస్టర్స్ తీసుకున్నాను కాబట్టి వోల్టేజ్ విల్ బి డివైడెడ్ అంటే ఫార్ములా ఏం రాయాలి? V ఈక్వల్ టు V1 ప్లస్ V2. ఇది మనకు కావలసిన కాన్సెప్ట్. చూడండి, ఎగ్జామ్లో చాలా సిల్లీ క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. అలాంటప్పుడు వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ డాష్ ఇజ్ సేమ్ డాష్ ఇజ్ డిఫరెంట్. 2 డాష్లు ఇస్తాడు. ఇచ్చేసి ఆప్షన్ ఏ కరెంట్ కరెంట్, ఆప్షన్ బి వోల్టేజ్ కరెంట్, ఆప్షన్ సి కరెంట్ వోల్టేజ్, ఆప్షన్ డి వోల్టేజ్ వోల్టేజ్ అంటాడు. అంటే నీకు అర్థం కావాలి, వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ డాష్ ఇజ్ సేమ్ డాష్ విల్ బి డిఫరెంట్ అన్నాను. డాష్ ఇజ్ సేమ్, సేమ్ ఎవరు? కరెంట్, డిఫరెంట్ ఎవరు? వోల్టేజ్. సో ఆప్షన్లు చూసి పెట్టాలి. అది నువ్వు చూడగానే కరెంట్ కరెంట్, కరెంట్ వోల్టేజ్, వోల్టేజ్ కరెంట్, వోల్టేజ్ వోల్టేజ్ ఉంటుంది. కొన్ని ఆప్షన్స్ ఇలా ఉంటాయి, హైలో లో హై, హై హై లో లో. సో ఇలాంటి క్వశ్చన్స్ మనకు కాన్సెప్ట్ కరెక్ట్గా గుర్తుంటేనే ఆన్సర్ కరెక్ట్గా పెట్టేస్తాం, లేకపోతే అన్ని ఆన్సర్స్ కరెక్టే అనిపిస్తాయి. అందుకే గుర్తుపెట్టుకోండి, సిరీస్లో వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ సేమ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టర్, వోల్టేజ్ విల్ బి డివైడెడ్. రైట్. ఇప్పుడు నాకు సేమ్ కరెంట్ అన్నాడు కాబట్టి కరెంట్ ఎంత కావాలి? మరి వోల్టేజ్ డివైడ్ అయింది కాబట్టి వోల్టేజ్ అక్రాస్ R1 ఎంత, వోల్టేజ్ అక్రాస్ R2 ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ న్యూమెరికల్లో అడుగుతాడు. మరి ఇలాంటి ప్రాబ్లం చేయాలంటే ఫస్ట్ మనకి ఏమొచ్చి ఉండాలి? ఫార్ములా. చూడండి, ఇక్కడ వోల్టేజ్ విల్ బి డివైడెడ్ అన్నాడు. ఏం చెప్పాడు? V ఈక్వల్ టు V1 ప్లస్ V2. ఆ ఈక్వేషన్ని నేను ఇక్కడ తీసుకుంటున్నాను. V ఈక్వల్ టు ఏం రాస్తున్నాను? V1 ప్లస్ V2. చూడండి, మనకు ఆల్రెడీ ఓమ్స్లా చెప్పేశాను. V ఈక్వల్ టు వాట్? IR. V ఈక్వల్ టు వాట్? IR. సో నేను ఇక్కడ V ఈక్వల్ టు IR అని రాస్తున్నాను. R అంటే ఏంటి? ఇక్కడ మరి R లేదు కదా. అంటే ఈ ఆర్ని నేను ఏమనుకుంటున్నానంటే ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్. ఈక్వలెంట్ రెసిస్టెన్స్ వెన్ రెసిస్టర్స్ 2 సిరీస్లో ఉన్నప్పుడు వాట్ ఈజ్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్, దాన్ని నేను ఇక్కడ ఆర్ ఈక్వలెంట్ అని రాస్తున్నాను. సో I ఇంటూ ఆర్ ఈక్వలెంట్. కొన్ని టెక్స్ట్ బుక్స్లో IR అని కూడా రాస్తాడు. మళ్ళీ ఫైనల్గా ఆ ఆర్ అంటే ఏంటి అంటే ఏం చెప్తాడు? ఈక్వలెంట్ రెసిస్టెన్స్. నౌ దిస్ ఈక్వల్ టు V1 అంటే ఏంటి? వోల్టేజ్ అక్రాస్ R1. వోల్టేజ్ అక్రాస్ R1 ఫార్ములా ఏంటి? I1 ఇంటూ R1. I1 ఇంటూ R1. రైట్. మరి వాట్ ఈజ్ V2? వోల్టేజ్ అక్రాస్ R2. వోల్టేజ్ అక్రాస్ R2 అంటే ఏంటి? మళ్ళీ ఓమ్స్లా నుంచి V2 ఈక్వల్ టు I2 ఇంటూ R2. చూడండి ఎలా రాశాను ఫార్ములా. V ఫార్ములా రాసేసాను. ఇక్కడ రెసిస్టర్ సిరీస్లో ఉన్నప్పుడు నేను కరెంట్కి రిలేషన్ ఏం చెప్పాను? సేమ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్. సేమ్ కరెంట్ అంటే ఏంటి? I ఈక్వల్ టు I1 ఈక్వల్ టు I2. అంటే ఇప్పుడు మనము ఇక్కడ I1 ప్లేస్లో I రాయొచ్చు, I2 ప్లేస్లో కూడా I రాయొచ్చు. అప్పుడు ఏమవుతుంది? I ఇంటూ ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్స్ టు, చూడండి I1 ప్లేస్లో I రాశాను, I2 ప్లేస్లో కూడా I రాశాను, కామన్ తీసేశాను. సో I ఇంటూ R1 ప్లస్ R2. అప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏం క్యాన్సిల్ అయిపోయింది? కరెంట్ I క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు క్యాన్సిల్ అయిపోయింది? 2 సేమ్. కరెంట్ కరెంట్ క్యాన్సిల్డ్. అప్పుడు మనకు వచ్చిన ఫార్ములా ఏంటి? ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2. చూడండి, ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు JLM రిటర్న్ టెస్ట్తో జాబ్లోకి వెళ్తారు. అప్పుడప్పుడు మీకు కొన్ని గవర్నమెంట్ జాబ్స్లో కానీ కొన్ని అప్రెంటిస్షిప్స్లో కానీ డైరెక్ట్గా ఇంటర్వ్యూస్లో కూడా ఉంటాయి. అప్పుడు నేను పెద్దగా ఏమడగరు, రెసిస్టర్ సిరీస్లో అన్నావు కదా, మరి ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 నాకు చూపెట్టు అంటాడు. నీకు ఆర్ ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ఐడియా ఉంది, బట్ ప్రూవ్ చేయమనగానే ఇలా కన్ఫ్యూజ్ అయిపోతావు.
అలా కన్ఫ్యూజ్ కావద్దు, దాంట్లో పెద్దగా ఏమీ లేదు, ఒకటే పాయింట్. నేను చెప్పిన కాన్సెప్ట్, నిన్ను అడిగిన క్వశ్చన్ ఒకటే. ఏమడిగాడు? వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ కరెంట్ ఈజ్ సేమ్, వోల్టేజ్ విల్ బి డివైడెడ్. అంతే. ఆ వోల్టేజ్ డివైడ్ అయింది కాబట్టి నేను ఏమని రాశాను? V = V1 + V2. గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఓమ్స్ లా తెలుసు మనకు, V = IR. మరి V1 దగ్గర అయితే I1 R1, V2 దగ్గర అయితే I2 R2. కరెంట్ సేమ్ కాబట్టి I1 = I2 = I అనేసాను. R = R1 + R2. మరి 3 రెసిస్టర్ సిరీస్లో ఉంటే ఏమవుతుంది? చేయకుండా చెప్పాలి మీరే. 3 రెసిస్టర్ సిరీస్లో ఉంటే ద వోల్టేజ్ V = మనం ఇక్కడ ఏమని రాయొచ్చు? V1 + V2 + V3. అప్పుడు నీకు R = ఏమొస్తుంది? R1 + R2 + R3. అంతే. చూడండి, ఈ 2 పాయింట్స్తో ఇఫ్ n రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ చెప్తున్నా. ఇఫ్ n రెసిస్టర్, స్మాల్ nతో రిప్రజెంట్ చేస్తున్నాను. ఇఫ్ ఎందుకంటే నెంబర్ చేంజ్ అవుతుంది. ఇఫ్ n రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఇఫ్ n రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. జాగ్రత్త చూడండి, ఇక్కడే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు. ఇఫ్ n రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, 2 రెసిస్టర్స్ అయితే R1 + R2 అన్నాను, 3 రెసిస్టర్స్ అయితే R1 + R2 + R3 అన్నాను. మరి n రెసిస్టర్స్ అయితే ఏమనాలి? R = R1 + R2 + R3 ప్లస్ డాష్ 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 అలా వెళ్ళిపోతుంది అప్ టు ఎక్కడ వరకు? nth రెసిస్టర్. ఇది ఫార్ములా. దీంట్లో గొప్ప ఏముంది అనుకుంటావు? చూడు, ఇక్కడే క్వశ్చన్ ఎలా చేస్తాడు. 2 రెసిస్టర్స్ అయితే R1 + R2 అన్నాను, 3 రెసిస్టర్స్ అయితే R1 + R2 + R3 అన్నాను. మరి n రెసిస్టర్స్ అయితే ఏమన్నాను? R1 + R2 + R3 ప్లస్ డాష్ 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 Rn అన్నాను. ఇక్కడ ట్విస్ట్ ఏం చేస్తాడంటే, ఒకవేళ ఆ n రెసిస్టర్స్ వాల్యూ సేమ్ అయితే అలాంటి క్వశ్చన్ అడుగుతాడు, అడిగాడు కూడా. ఏమడిగాడు క్వశ్చన్? ఇఫ్ n రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ఆల్ రెసిస్టర్స్ వాల్యూస్ ఆర్ సేమ్. చూడండి, అప్పుడు ఆ కండిషన్ ఏమవుతుంది? R1 = R2 = R3 డాష్ 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 అంటే nth రెసిస్టర్కి వెళ్తున్నాను కాబట్టి Rn = R. ఎందుకు R అని రాశాను? అన్ని రెసిస్టర్స్ వాల్యూ సేమ్. మరి అన్ని రెసిస్టర్స్ వాల్యూ సేమ్ అయితే ఇప్పుడు నేను ఏం చేస్తాను? R1 ప్లేస్లో R రాస్తాను, R2 ప్లేస్లో R రాస్తాను, R3 ప్లేస్లో R రాస్తాను, Rn ప్లేస్లో కూడా R రాస్తాను. అలాంటి రెసిస్టర్స్ ఎన్ని ఉన్నాయి? n రెసిస్టర్స్ ఉన్నాయి. అప్పుడు R equivalent n ఇంటూ R. చూడండి, R equivalent ఫార్మ్ ఏం రాశాం? n ఇంటూ R. వెరీ 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 ఇంపార్టెంట్. నేను ఎక్కువగా సిరీస్ ప్యారలల్లో ఇలాంటి క్వశ్చన్సే అడుగుతాడు. మరి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే ఎలా? కష్టం కదా అనుకుంటే ఏమీ అవసరం లేదు. జస్ట్ ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇదే కాన్సెప్ట్ని రివర్స్లో రాసేసుకుంటే ప్యారలల్ టాపిక్ కూడా అయిపోతుంది, అంతే. సో వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, సేమ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టర్ అండ్ వోల్టేజ్ విల్ బి డివైడింగ్ అన్నాను. అదే మనం నెక్స్ట్ వీడియోలో, దీని తర్వాత వీడియోలో నేను ఏం చెప్తాను? ప్యారలల్ కాంబినేషన్ చెప్తున్నప్పుడు అక్కడేం రాస్తాను? సేమ్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్స్ అంటాను. సేమ్ వోల్టేజ్ అక్రాస్ రెసిస్టర్స్ అన్నాను కాబట్టి V = V1 = V2 అంటాను. కరెంట్ విల్ బి డివైడెడ్ అంటాను. I = I1 + I2. మళ్ళీ ఓమ్స్ లా ఈక్వేషనే తీసుకుంటాం. ఇక్కడ V = IR అయితే అక్కడ I = ఏమని రాస్తాం? V/R. అంతే. సో స్టూడెంట్స్, ఇవన్నీ ఫార్ములాస్ని మనం బట్టి కొట్టకూడదు. బట్టి కొడితే చాలా ఫార్ములాస్ అవుతాయి. ఒకటే ఒక కాన్సెప్ట్, సిరీస్లో ఉంటే కరెంట్ ఏంటి, వోల్టేజ్ ఏమవుద్ది, ప్యారలల్లో ఉంటే కరెంట్ ఏంటి, వోల్టేజ్ ఏంటి, దట్స్ ఆల్. మిగతా అన్నీ మనము
ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ చెప్పేస్తాం. ప్రాక్టీస్ చేయలేకపోతే అన్ని ఫార్ములాస్ని ఒక పేజీలో రాసుకొని బట్టి కొట్టేస్తాం. ఇవాళ బట్టి కొట్టేస్తే మ్యాక్సిమం ఒక 1 వీక్ వరకు గుర్తుంటుంది. ఎగ్జామ్ టైం వరకు మళ్ళీ అది సిరీసా, ప్యారలలా, కరెంటా, వోల్టేజా కన్ఫ్యూజ్ అవుతావు. అందుకే కాన్సెప్ట్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, మిగతాదంతా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఆర్ ఈక్వలెంట్ చెప్పేశాను. రైట్, దీంట్లో కొంచెం ట్విస్ట్ చేసి అడుగుతున్నాడు క్వశ్చన్. ఎలా అడుగుతున్నాడు? ఇఫ్ దెర్ ఆర్ 2 రెసిస్టర్స్ R1 R2, 2 రెసిస్టర్స్ ఉన్నాయంట. ఆ 2 రెసిస్టర్లో ఒక రెసిస్టర్ వాల్యూ ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దాన్ అదర్ రెసిస్టర్ అంటున్నాడు. నేనేం చేస్తున్నాను? 2 రెసిస్టర్స్లో R1 R2 అనుకున్నాను. సపోజ్ R1 అనేది ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దాన్ R2 అయితే ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ అని అడుగుతాడు. చూడండి క్వశ్చన్ అక్కడనే తిప్పుతున్నాడు. 2 రెసిస్టర్ సిరీస్లో ఉంటే వాట్ ఈజ్ ఆర్ ఈక్వలెంట్ ఫార్ములా? R1 ప్లస్ R2. అవి ఎలా అయినా ఉండని, ఈక్వల్గా ఉండని, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఎలా అయినా ఉండని. ఆర్ ఈక్వలెంట్ ఫార్ములా ఏంటి? R1 ప్లస్ R2. అంటే ఇక్కడ 2 రెసిస్టర్స్ మనం ఏం చేస్తున్నాం? యాడ్ చేస్తున్నాం. కాబట్టి దానికి వచ్చే రిజల్ట్ ఈ 2 రెసిస్టర్స్ వాల్యూస్ కన్నా ఎక్కువ ఉంటుంది, హై వాల్యూ ఉంటుంది. దాన్నే నేను కన్ఫ్యూజ్ చేసి అడుగుతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను R1 ఈక్వల్ టు 2 ohms అనుకుంటున్నాను, R2 ఈక్వల్ టు 3 ohms అనుకున్నాను. లేదు, నేను ఇంకా కన్ఫ్యూజ్ చేయడానికి R1 ఈక్వల్ టు 10 ohms అంటున్నాను, R2 ఈక్వల్ టు 100 ohms అంటున్నాను. చూడండి జాగ్రత్త. R1 ఈక్వల్ టు 10 ohms, R2 ఈక్వల్ టు 100 ohms. సపోజ్ ఈ 2 రెసిస్టర్ సిరీస్లో కనెక్ట్ చేస్తే వాట్ ఈజ్ ఆర్ ఈక్వలెంట్? R1 ప్లస్ R2. దాని వాల్యూ ఎంత? 100 ప్లస్ 10 110 ohms. 3 రకాలు అడుగుతాడు క్వశ్చన్. దీన్నే ఇదే క్వశ్చన్ని సిల్లీ క్వశ్చన్ లాగా అనిపిస్తుంది, బట్ ట్విస్ట్ చేస్తాడు. అక్కడ నీకు కాన్సెప్ట్ తెలియకపోతే కన్ఫ్యూజ్ అయిపోతావు. ఎలా అడుగుతాడు? ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ హయ్యర్ దాన్ ద 2 రెసిస్టర్స్. రైట్, ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్. దీన్నే కొంచెం కన్ఫ్యూజ్ చేసేసి ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ హయ్యర్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ హై రెసిస్టెన్స్ వాల్యూ అంటాడు. అంతే కదా. ఒకటి 10 ohms, ఒకటి 100 ohms తీసుకున్నాను. అంటే ఇక్కడ ఏంటి? R2 ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దాన్ R1, R2 ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దాన్ R1. అప్పుడు ఆర్ ఈక్వలెంట్ ఈజ్ గ్రేటర్ దాన్ R2. క్వశ్చన్ అలా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ క్వశ్చన్స్. కొంచెం డెప్త్గా వెళ్ళి మరి వోల్టేజ్ డివైడ్ అవుతుందన్నావు కదా నువ్వే, మరి వాట్ ఈజ్ V1, మరి వాట్ ఈజ్ V2, అలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. దీన్నే మనం ఇక్కడ ఏమంటాం? వోల్టేజ్ డివిజన్ అంటాం. క్వశ్చన్స్ ఇవన్నిటిని బేస్డ్ ఆన్ ఏమంటాం? వోల్టేజ్ డివిజన్. ఎందుకు? వోల్టేజ్ ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. చూడండి ఇక్కడ నేను V1 అంటే ఏం రాశాను? I1 ఇంటూ R1. దానికంటే ముందు నాకు ఫస్ట్ I కావాలి. ఇక్కడ I అంటే ఏంటి? కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్. కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ద సర్క్యూట్. చూడండి, ఫ్రమ్ V ఈక్వల్ టు I ఇంటూ R ఈక్వలెంట్, ఫ్రమ్ V ఈక్వల్ టు I ఇంటూ R ఈక్వలెంట్. ఇదే ఫార్ములా రాస్తున్నాను ఇక్కడ. V ఈక్వల్ టు I ఇంటూ R ఈక్వలెంట్. వాట్ ఈజ్ I ఫార్ములా? V బై R ఈక్వలెంట్. I ఏమో రాస్తున్నాను? V బై R ఈక్వలెంట్. మరి R ఈక్వలెంట్ ఏంటి? వెన్ 2 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, I ఈక్వల్ టు V బై R1 ప్లస్ R2. అదే 3 రెసిస్టర్స్ ఉంటే I ఈక్వల్ టు V బై R1 ప్లస్ R2 ప్లస్ R3. గుర్తుపెట్టుకోండి. నౌ కరెంట్ ఫార్ములా కూడా వచ్చేసేసింది. ఆర్ ఈక్వలెంట్ ఫార్ములా చెప్పేశాను, కరెంట్ ఫార్ములా కూడా చెప్పేశాను. ఇప్పుడు నేను కొంచెం డెప్త్గా వెళ్ళి V1 అంటే ఎంత, V2 అంటే ఎంత అని అడుగుతాడు. సో చూడండి, ఇక్కడ ఏం చెప్పాను? V1 ఈజ్ ఈక్వల్స్ టు I1 ఇంటూ R1. V1 ఈక్వల్ టు I1 ఇంటూ R1. ఇక్కడ రాస్తున్నాను చూడండి.
V1 ఈజ్ ఈక్వల్స్ టు I1 ఇంటూ R1. మరి I1 అంటే ఏంటి? I. మరి I అంటే ఏంటి? V/R ఈక్వలెంట్. మరి R ఈక్వలెంట్ ఎంత? R1 ప్లస్ R2. అన్నీ తెలిసిన ఫార్ములాస్నే, ఒక దాని వెనుక ఒకటి తిప్పుతున్నాను అంతే. సో V1 ఈక్వల్ టు I1 ఇంటూ R1, I1 ఈక్వల్ టు I ఈక్వల్ టు V/R ఈక్వలెంట్, R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. అప్పుడు చెప్పండి మీరే, V1 ఫార్ములా ఏమవుతుంది? ఏమన్నాను? I1 ఈక్వల్ టు ఏమన్నాను? I అన్నాను. I అంటే ఏమన్నాను? V/R ఈక్వలెంట్ అన్నాను. R ఈక్వలెంట్ అంటే ఏమన్నాను? R1 ప్లస్ R2 అన్నాను. సో V1 ఈక్వల్ టు, నేను ఇక్కడ ఏం రాస్తున్నాను? V/R1 ప్లస్ R2 ఇంటూ R1 ఇంటూ R1. చూడండి, ఇది వోల్టేజ్ అక్రాస్ R1 ఫార్ములా. వోల్టేజ్ అక్రాస్ R1 ఫార్ములా. V1 ఈజ్ ఈక్వల్స్ టు V అప్లైడ్ వోల్టేజ్ ఇంటూ R1, మనం ఏ రెసిస్టర్ దగ్గర అయితే వోల్టేజ్ కడుతున్నామో దాని వాల్యూ, బై R1 ప్లస్ R2 అంటే టోటల్ రెసిస్టెన్స్. దీన్నే థియరిటికల్ కూడా అడిగాడు. సేమ్ అప్లైడ్ వోల్టేజ్ ఇంటూ సేమ్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. మళ్ళీ నాకు ఇప్పుడు V2 వాల్యూ కావాలి. మరి V2 వాల్యూ కావాలంటే ఫార్ములా ఏం చెప్పాను? V2 ఈజ్ ఈక్వల్స్ టు I2 ఇంటూ R2. I2 ఇంటూ R2. మళ్ళీ వాట్ ఈజ్ I2? I. మళ్ళీ వాట్ ఈజ్ I? V/R ఈక్వలెంట్. మళ్ళీ వాట్ ఈజ్ R ఈక్వలెంట్? R1 ప్లస్ R2. అంటే ఇక్కడ కూడా I2 ఈక్వల్ టు I కాబట్టి ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ ఇక్కడ కూడా సేమ్. సో ఇక్కడ ఏం రాస్తాను? V2 ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ కూడా బ్రాకెట్లో సేమ్, V/R1 ప్లస్ R2 ఇంటూ R2 అంతే. చూడండి, టోటల్గా అన్ని ఫార్ములాస్ చెప్పేశాను. వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ఫస్ట్ ఏం చెప్పాను? కరెంట్, సేమ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టర్, సేమ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ రెసిస్టర్ అండ్ వోల్టేజ్ విల్ బి డివైడెడ్. ఈ ఒక్క కాన్సెప్ట్ తీసుకొని మనం ఇన్ని డిఫరెంట్ ఫార్ములాస్ డిస్కస్ చేశాం. కరెంట్ ఈజ్ సేమ్, వోల్టేజ్ విల్ బి డివైడెడ్. సో వోల్టేజ్ డివైడెడ్ అన్నాను కాబట్టి V ఈక్వల్ టు V1 ప్లస్ V2 రాశాను. జస్ట్ ఓమ్స్ లా ఈక్వేషన్ V ఈక్వల్ టు IRని మనం ప్రతి రెసిస్టర్ దగ్గర అప్లై చేసుకుంటూ R ఈక్వలెంట్ చెప్పాను. R ఈక్వలెంట్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. కరెంట్ ఫార్ములా చెప్పాను. I ఈక్వల్ టు V/R ఈక్వలెంట్, దట్ ఈస్ V/R1 ప్లస్ R2. వోల్టేజ్ అక్రాస్ R1 చెప్పాను, వోల్టేజ్ అక్రాస్ R2 కూడా చదివేశాం. ఇది when resistors are connected in series.